హాయ్ హలో ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రీ టాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మీరు ఏముట్లు. ఎప్పుడన్నా విన్నారా ఈ వర్డ్ మీరు ఏముట్లు అని? నేనైతే చాలాసార్లు విన్నాను. ఎందుకు ఈరోజు మనకి ఈ టాపిక్ అంటే మనం ఇయర్ ఎండింగ్లో ఉన్నాం కదా, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ సొసైటీ. నేను ఆంధ్రప్రదేశ్లో గుంటూరు అనే ఒక ఊరిలో ఉంటూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన చెప్తాను మీకు. మేము రెంట్ కోసం ఇల్లు అనేది వెతుకుతూ ఉన్నాము. ఆ టైంలో ఏం జరిగింది అంటే కొన్ని ఇళ్ళకి బోర్డ్స్ ఉన్నాయి. కానీ ఆ బోర్డ్స్ మీద ఏమున్నాయంటే ఓన్లీ ఈ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి రాయటం గమనించాం. నాకు ఆశ్చర్యం వేసింది. క్యాస్ట్ ఏంటి అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ని అడిగాను. అప్పటికి వారికి నాకు ఏజ్ చాలా చిన్నదనమాట. మేము 10th 9th స్టాండర్డ్లో ఉన్నాం. సో అడిగితే వాడు అన్నాడు, ఏమోరా నాకు తెలీదు అన్నాడు. ఫస్ట్ టైం నేను క్యాస్ట్ అనే వర్డ్ ఎప్పుడు విన్నాను అంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఎగ్జామ్కి మనకి ముందే డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు కదా, అప్పుడు నా లైఫ్లో నేను ఫస్ట్ టైం క్యాస్ట్ అనే వర్డ్ విన్నాను అనమాట. సో అక్కడ మా సార్ వాళ్ళు ఫస్ట్ టైం నన్ను అడిగింది మీరేమిట్లు అని. అన్ఫార్చునేట్లీ నాకు అప్పుడు తెలీదు ప్రాపర్గా. అయితే వాళ్ళు మా పేరెంట్స్కి కాల్ చేశారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఏదో రాశారు, అయిపోయింది. చాలామందికి తెలుసో తెలియకో వాళ్ళలో వాళ్ళే ఈ క్యాస్ట్కి సంబంధించిన విషయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. యాక్టివ్గా ఉండటం ఇన్ ద సెన్స్, మేము ఈ క్యాస్ట్ వాళ్ళము, మేము ఆ క్యాస్ట్ వాళ్ళము, ఈడే క్యాస్ట్ వాడు అనేది ప్రజలకి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోయింది తెలియకుండానే. వాళ్ళు అంటారు మాకు ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేదండి అంటారు. కానీ మీరు ఏ క్యాస్టో మేము తెలుసుకోవాలండి, మీరు ఏముట్లండి అని అడగటం అలవాటు అయిపోయింది. సొసైటీలో ఈ రోజునున్న చాలా ఇష్యూస్కి ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందనే విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనేదే నా ఉద్దేశం. కొన్ని రోజుల క్రితం నేను ఒక న్యూస్ చూశాను. ఏంటి అంటే ఒక 9 మంది కలిసి ఒక అమ్మాయిని రేప్ చేశారు. ఆ అమ్మాయి ఏ క్యాస్ట్ వీళ్ళే క్యాస్ట్ అనేది నేను మాట్లాడను, ఎందుకంటే ఇక్కడ క్యాస్ట్ల గురించి మాట్లాడటం మన ఉద్దేశం కాదు. కానీ దానివల్ల జరుగుతున్న నష్టాల గురించి మాట్లాడటం మాత్రమే మన ఉద్దేశం. ఆ అమ్మాయిని రేప్ చేస్తే అమ్మాయి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలని ట్రై చేస్తే వాళ్ళు కేసు తీసుకోవాలి. జాగ్రత్తగా వినండి, వాళ్ళు కేసు తీసుకోవాలి. ఎవరు? పోలీసులు. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆ తర్వాత అమ్మాయి ఏం చేసిందంటే ఆ ఊర్లో తీసుకోలేదు కదా, దానికన్నా కొంచెం పై కోర్టుకు వెళ్దామని డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళింది. వాళ్ళు తీసుకోలేదు. అక్కడి నుంచి తను హైకోర్టుకు వెళ్ళింది. అక్కడ కేసు తీసుకోలేదు. నెక్స్ట్ చేసేదేమీ లేక ఇంకా నా బ్రతికి ఇంతేరా బాబు, నాకు న్యాయం జరగదు అని చెప్పేసి అనుకొని తను అలా బాధపడుతున్న సమయంలో తనకి కొంతమంది హెల్ప్ చేశారు. హెల్ప్ చేసి ఆ కేసుని సుప్రీంకోర్టులో వేశారనమాట. అప్పుడు ఆ కేసుకు సంబంధించిన విషయాలు దర్యాప్తు చేసి ఆ 9 మంది చేసింది నేరమని రుజువు కాబడింది. వాళ్ళని జైల్లో కూడా పెట్టారు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, బికాజ్ ఆఫ్ తను వేరే క్యాస్ట్, తను వేరే రిలీజియన్ అనే ఒక్క కాన్సెప్ట్తో తనున్న ప్రదేశంలో తనకి న్యాయం జరగల. బికాజ్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్, బికాజ్ ఆఫ్ రిలీజియన్ సిస్టమ్. ఇక్కడ ఎలాగైపోయింది అంటే మా క్యాస్ట్ వాడికే నేను హెల్ప్ చేయాలి, మా క్యాస్ట్ వాళ్ళని మేము చూసుకోవాలి అనేది ప్రతి ఒక్కళ్ళలో తెలియకుండా వచ్చేసింది. ఇంకా ఈ విషయం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మ్యాచెస్ చూడడం కోసం మేము ట్రై చేస్తూ ఉన్నప్పుడు కొంతమందికి ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఒకటే. వాళ్ళు ఉదయం లెగిస్తే సాయంత్రం దాకా అందరూ సమానమే, మనం అంతా ఒక్కటే అని మాట్లాడతారు. అరే పెళ్ళి చేయాలి మా వాడికి అని అడిగినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఏముట్లు, అదే పెళ్ళి చేయాలనుకున్నారు కదా అబ్బాయికి, అబ్బాయి ఏముట్లు ఎందుకండి, మన క్యాస్ట్ ఇంపార్టెంట్ కాదు కదా అని అంటే, లేదండి క్యాస్ట్ గురించి చెప్పకపోతే పిల్లోనివ్వరండి. ఇలాంటి పదాలు నేను విని ఈ వీడియో నేను చెయ్యాల్సిందే అని డిసైడ్ అయ్యాను. ఈ క్యాస్ట్ వల్ల, రిలీజియన్ వల్ల కలిసి ఉండాల్సిన మనం కనీసం ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు బికాజ్ ఆఫ్ క్యాస్ట్. చూసాం కదా.
అలాగా. అదే క్యాస్ట్ రిలీజన్ వల్ల ఒక అమ్మాయిని రేప్ చేస్తే, ఆ రేప్ చేసిన వాళ్ళు చేసింది కరెక్టే, వాళ్ళని సన్మానించటం, ఆ అమ్మాయికి న్యాయం చేయకపోవటం చూశాను. సో మీరెవ్వరైనా కావచ్చు, మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా కావచ్చు, ఏ రిలీజన్ వాళ్ళైనా కావచ్చు, నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మీ క్యాస్ట్ ఏంటి, మీ రిలీజన్ ఏంటి అనే దానికన్నా మన చుట్టూ ఉంది మనుషులు, వాళ్ళకి కావాల్సిన విషయాల్లో మనం హెల్ప్ చేయగలిగితే హెల్ప్ చేద్దాం అనే ఫీలింగ్తో మీరు ఉండండి. అట్ ద సేమ్ టైం మీరు కనుక ఒకవేళ క్యాస్ట్ ఫీలింగ్, రిలీజన్ ఫీలింగ్ కలిగి ఉంటే వీలైనంత త్వరగా దాన్ని తీసేసుకోండి. ఎందుకు మనం ఆ ఫీలింగ్ ఉంచుకోకూడదు అంటే, చైనాలో ఆ ఫీలింగ్ లేదు, అందుకే వాళ్ళ ఎకానమీ దూసుకెళ్ళిపోతుంది. అమెరికాలో ఆ ఫీలింగ్ లేదు, అందుకే వాళ్ళ ఎకానమీ దూసుకెళ్ళిపోతుంది. జస్టిస్ ఎక్కడ జరుగుతుంది బాగా అంటే, ఈ రోజున అమెరికాలో జస్టిస్ బాగా జరుగుతుంది. ఎక్కడ జీవితం బాగుంటుందంటే అమెరికాలో జీవితం బాగుంటుంది అని అందరు అమెరికాకి వెళ్ళిపోతుంటే, ఒరే మీరు ఇంకా రావద్దు, మా జీవితాలు పాడైపోతాయి, మాదే మాకు సరిపోవట్లేదు, ఇంతమంది వచ్చేసారు, దయచేసి ఇంకా మీరు రావద్దురా బాబు అని వాళ్ళు బోర్డు పెట్టేంత ఎక్కువ మంది వెళ్ళిపోయారు అన్ని దేశాల నుంచి. అలాంటిది మన దేశానికి ఎంత తక్కువ ప్రియారిటీ ఉందంటే, బయట దేశాల్లో అంత తక్కువ ప్రియారిటీ ఉంది. మనం కలిసి ఉందాం, కులాలు మతాలకి అతీతంగా మనం వర్క్ చేద్దాం, మన దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడదాం, ప్రపంచ దేశాలకి మన దేశం సహాయం చేసే విధంగా మన దేశాన్ని మార్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ అండ్ వాచింగ్.